జై శ్రీరామ్. తల్లులందరికీ ఒక విన్నపం చేస్తున్నానమ్మా. నేను మీ చేతుల్లోనే ఉంది. ఒక శివాజీని తయారు చేయాలన్నా, ప్రహ్లాదుని తయారు చేయాలన్నా, ధ్రువుణ్ణి తయారు చేయాలన్నా, శ్రవణకుమారుని తయారు చేయాలన్నా. అయితే ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి చెప్తున్నాను. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు, తల్లి లీలావతి. ప్రహ్లాదుడు లీలావతి కడుపులో పడటానికి లీలావతి కృషి ఎంతో శ్లాఘనీయమైనది. ఆమె హిరణ్యకశిపుడితో పదే పదే ఆయనకి ఇష్టం లేకపోయినా, ద్వేషంతో అయినా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని పదే పదే ఉచ్చరింపజేసిందట. ఆ ప్రభావంతోనే ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో పడ్డాడు. గర్భంలో ఉన్నప్పుడే నారదుడంతటి మహానుభావుడితో గురూపదేశం చేసుకున్నాడు, గురువుని పొందాడు. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ప్రహ్లాదుడు అవన్నీ హింసలు పడ్డాడు తండ్రితోని, హిరణ్యకశిపుడితోని. ఆఖరికి ఆయన భగవంతుడిని చూపెట్టు ఎక్కడంటే అక్కడే, అంటే ఎక్కడైనా చూపెడతాను అని అనగా నరసింహస్వామి ఉద్భవించాడు. ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతోని సంహరించాడు. ఆ ఉగ్ర రూపాన్ని చూసి అమ్మవారు కూడా దగ్గరికి వెళ్ళాలంటే భయపడిందంట నరసింహస్వామి దగ్గరికి. విష్ణుమూర్తి రూపంలో ఉన్న నరసింహస్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి పోవడానికి ప్రహ్లాదుడే వెళ్ళి ఆ నరసింహస్వామి తల్లో ఒళ్ళో పడుకొని ఎంతో 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 సంతృప్తి పొందాడు. ఆయనకి ముక్తిని ప్రసాదించాడట చిన్నతనంలోనే. నీవు నీ రాజ్యాన్ని చేసుకో అని అన్నాడు, ఏలుకోమన్నాడు. ఆ తర్వాత ఆయన చరమదశలో ముక్తి పొందాడు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.